ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాలను మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువు. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసింది. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి తెలియకుండా చూసుకున్నదని వారి ఖండితంగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచురం చేసి. ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మీ పక్షంగా లేఖను ధ్యానించడానికి మీరు చూపిన కృప కొరకు మీకు వందనాలు. ప్రభువా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి నన్ను మీ శిలువ చాటును బలపరచండి. ఏమి మాట్లాడాలో వాటిని మాత్రమే మాట్లాడినట్టు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. వింటున్న సంఘానికి విడుదల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను దయచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి వారం కూడా పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ అంశంలో భాగంగా ఇప్పటిదాకా మత్తయి సువార్త వరకు వచ్చాం. పాత నిబంధనతో ప్రారంభించాం. మత్తయి సువార్తలో మొత్తం 27 ప్రార్థనలు ఉన్నాయి. ఆ 27 ప్రార్థనలో 10 ప్రార్థనలు మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం. ఈ వారం 11వ ప్రార్థనని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 9 ప్రార్థనలు ధ్యానం చేసుకున్నాం. ఇవాళ 10వ ప్రార్థనని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పోయిన వారం మనము ఆ స్త్రీ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి ధ్యానం చేసుకున్నాం. ఇవాళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించినటువంటి మరొక ఇద్దరి గురించి వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం. వీళ్ళు గుడ్డివాడు. వాక్యం తెలియజేస్తుంది, ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగు చేసిన తర్వాత యాయిరు ఇంటికి వెళ్ళి యాయిరు కుమార్తెని బాగు చేసిన తర్వాత, లేకపోతే మరణం నుంచి లేపిన తర్వాత యేసు ప్రభు కపెర్నహూములోనికి, లేకపోతే తను ఉంటున్నటువంటి నివాస స్థలానికి వచ్చాడు అని వాక్యంలో మనకు అర్థమవుతుంది. అది చదివితే చూస్తారా 28వ వచనంలో, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత అని. ఎవరింటి ప్రవేశించిన తర్వాత? యాయిరు ఇంట్లో కాదు, తను ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ ఇంటికి వచ్చేసిన తర్వాత. బహుశా ఆయన ఆ సమయంలో కపెర్నహూములో ఉండేటువంటి అవకాశం ఉంది కనుక పేతురు గారి ఇంట్లో ఆయన నివాసం ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఆయన ఆ ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఈ మనుషులు ఆ ఇంట్లోనికి వెళ్ళడానికి ముందు దాంట్లోనే కపెర్నహూములో గట్టిగా కేకలు వేస్తూ వచ్చారు. ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా కళ్ళు లేవు, చూపు లేదు. వాళ్ళు గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. ఏమని కేకలు వేశారు అంటే, దావీదు కుమారుడా అని కేకలు వేశారు. వీళ్ళిద్దరికి కళ్ళు లేవు. రెండోది, యేసు ప్రభు తన సొంత ఇంటికి, లేకపోతే తను ఉన్నటువంటి స్థలానికి వస్తూ ఉన్నాడు. పేతురు గారికి వస్తున్నాడు. వస్తున్నటువంటి ఆ టైంలో వాళ్ళకి చెప్పారు, యేసు ప్రభు వచ్చేసాడు. బహుశా వాళ్ళు యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందాలని వేరే ఊరి నుంచి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. వేరే గ్రామాల నుంచి యేసు ప్రభు అక్కడికి వస్తాడు, స్వస్థత పరుస్తాడు.
వస్తాడని ఆశ కలిగి వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు దారిలో వస్తూ ఉన్నప్పుడే కేకలు వేశారని చూసాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచూ ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి అంటే ఎక్కడి నుంచి వెళ్తూ ఉండగా యాయీరు ఇంటి నుండి వెళుతూ ఉండగా ఇద్దరు గుడ్డివాళ్ళు యేసు ప్రభు వెనకాల వచ్చారు. యేసు ప్రభు వెళ్తున్నటువంటి ఆ మార్గంలో ఇద్దరు గుడ్డివాళ్ళు వచ్చారు. వాళ్ళ ప్రార్థన దావీదు కుమారుడా అని ప్రార్థన చేస్తున్నారు. దావీదు కుమారుడు అనే ఈ పదం యొక్క అర్థం ఏంటంటే రాబోతున్నటువంటి లోకరక్షకుడు అని అర్థం. దావీదులాగా పరిపాలన చేసేటువంటి వాడు, దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకానికి రాబోతున్నటువంటి వాడు మెస్సియా అని అర్థం, రక్షకుడు అని అర్థం. ఇప్పుడు ఆ రక్షకుడే మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచన వాళ్ళ మనసులో ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని వాడు దావీదు కుమారుడా అని సంబోధించడం ప్రారంభించారు. వాడు మాత్రమే కాదు, చాలా చోట్ల ప్రభు వారిని దావీదు కుమారుడా అని సంబోధించడాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో గమనించినట్లయితే 30-31 వచనాల్లో కూడా ఇలాంటి మాటలే మనకు కనబడతాయి. బహుజన సమూహంలో ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసి ఆయన వారిని స్వస్థపరచను. చదువు 22 వచనం చదువు 15-22. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈవిడ కూడా ఎలా మాట్లాడుతుందంట? దావీదు కుమారుడా అని. కానీ ఈవిడ యూదురాలు కాదు. ఈవిడ తూరు సీదోను ప్రాంతాలకు చెందినటువంటి ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి స్త్రీ అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఆమె కూడా ఏమని పిలుస్తుందంట? రాబోతున్న లోకరక్షకుడు నువ్వే, మెస్సయ్యా అని పిలుస్తావు. అలాగే 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చూస్తే ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని కేకలు. చూడండి, అక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారు. ఇక్కడ మత్తయి సువార్తలోనే 20వ అధ్యాయంలో ఇంకొక ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు. ఎందుకంటే వాళ్ళు కపెర్నహూములో ఉన్నారు, వీళ్ళు యెరికోలో ఉన్నారు. పైన వచనం చదివితే 29వ వచనంలో వారు యెరికో నుండి వెళ్ళుచుండగా అని వాక్యంలో చూస్తాం. కాబట్టి వాళ్ళిద్దరు వేరు, వీళ్ళిద్దరు వేరు. బహుశా వీళ్ళు ఎవరై ఉండొచ్చు అంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనంలో అక్కడ ఒక దావీదు కుమారుడా అని ఒక తీమయి కుమారుడైన బర్తిమయి అనేటువంటి గుడ్డి భిక్షకుడు అక్కడ కూర్చొని ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ఆ రోజు దర్శించినటువంటి ఆ వ్యక్తి ఈ ఇద్దరిలో ఒకడై ఉండొచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కానీ వీళ్ళందరూ ప్రభుని ఏమని పిలుస్తున్నారంట? దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 38-39 వచనాలు. యేసు దావీదు కుమారుడా ఎవరు పిలుస్తున్నారంట? దావీదు కుమారుడా. ఈ పదం యూదులకు చాలా ప్రాముఖ్యమైనది. యూదులకు దావీదు కుమారుడు అంటే మా రక్షకుడు వచ్చేసాడు అన్నటువంటి అనుభూతి. రెండవది, ఆ ప్రాంతం చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా దావీదు కుమారుడా అని పిలవడంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో బాగా తెలుసు. అందుకనే యేసు ప్రభువుని ఆ మాట పిలవగానే యేసు ప్రభు వాళ్ళ కోసం ఆగాడని వాక్యంలో మనము చదువుతున్నాం. వాళ్ళ కోసం ప్రభువు ఆగి వాళ్ళ ఇంట్లోపలికి, ఆయన ప్రభువు ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇంటి లోపలికి పిలుచుకుంటున్నాడు. 28వ వచనంలో ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన ఎందుకు వచ్చి, ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు అడుగుతున్నారు
మన ప్రార్థనలో ఉండాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మొదట మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో దాని విషయంలో మనకు స్పష్టత ఉండాలి. వాళ్ళు అన్నారు దావీదు కుమారుడా. రెండవది ఏమన్నారంటే, మా మీద కనికరం చూపించు, మమ్మల్ని కనికరించు అని అడిగారు. ఆ కనికరం చూపించమని అడగడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన కనికరపూర్ణుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే దేవుడు ఎట్లాంటి వాడు అనేటువంటి విషయం, ఆయన ఏం చేయగలడు అనేటువంటి విషయం మన హృదయంలో ఉంటే, దేవుని గురించినటువంటి శక్తి సామర్థ్యాలను గురించినటువంటి పరిపూర్ణత ఏంటో మనకు తెలిసింటే, మన ప్రార్థన కూడా అందుకు తగ్గట్టుగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగా దేవుడు ఏదో ఆయన కూడా ఒక మాట్లాడి చూద్దాం, ఇస్తే ఇస్తాడు అనుకునే వాళ్ళ ప్రార్థనకి ఆయన చేస్తాడు, నా కోసం చేస్తాడు అని విశ్వాసంతో అడిగేటువంటి వాళ్ళ ప్రార్థనకి చాలా తేడా. యేసు ప్రభు ఆ కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాడు, నేను చేస్తానని మీకు నమ్మకము. ఆ మాట అడగగానే యేసు ప్రభుకి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? మేము నమ్ముచున్నాం ప్రభు అని చెప్పారు. ఇంకేం మాట్లాడు, మేము నమ్ముచున్నాం అని అన్నాం. ఇప్పుడు ఆ మాట చెప్పగానే యేసు ప్రభు వాళ్ళ కళ్ళను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వాళ్ళ కళ్ళు తెరవడం. అంటే ఇక్కడ యేసు ప్రభు సమాధానం ఏంటంటే, నేను చేయగలను, అది నాకు తెలుసు, మీరు నమ్మితే నేను చేయగలనా లేదా అనే విషయం మీకు నమ్మకం ఉంటే మీలో కార్యం చేయండి. విశ్వాసం అద్భుతాలకి ఆధారం. మనకి దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది అనే దాన్ని బట్టే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, మన ప్రార్థనలకి జవాబులు వస్తాయి. హల్లెలూయా. ఈ మధ్యకాలం అంటే గడిచినటువంటి ఒక సంవత్సరం రోజులుగా మనకు సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఈ సంఘాలు విస్తరించేటువంటి క్రమంలో చోటుపాలెంలో ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేశాం. వాళ్ళు అడిగారు ప్రార్థన చేయమని. నేను ప్రార్థన చేశాను వాళ్ళ కోసం. దేని కొరకంటే, మా పాపకు వివాహం అయ్యి 6 సంవత్సరాలు దాటిపోయిందండి, ఇంకా పిల్లలు లేరు, వారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ వెనకాల పెళ్ళైనటువంటి వాళ్ళ మరిదికి కూడా పిల్లలు పుట్టారు, కానీ వీళ్ళకి పిల్లలు పుట్టలేదని వాళ్ళ ఇంట్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ప్రార్థన చేయండి అని చెప్పినారు. మేము దేవుని కృపను బట్టి, నేను సతీష్ పాస్టర్ గారు, నేను నా వ్యక్తిగత ప్రార్థనలో సంఘాల కొరకు ప్రార్థన చేసే సమయంలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం ప్రారంభించాను. నాకు తెలుసు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన చేస్తాడు అన్న విశ్వాసం నాకు. ఆ విశ్వాసంతో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరెక్ట్గా 10 నెలలకి ఆవిడికి గర్భఫలాన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు అక్కడ నెత్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక 10 రోజులైంది పాప డెలివరీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన విశ్వాసం ఎంత గొప్పదో మనకు జరిగే అద్భుతాలు కూడా అంత గొప్పగా ఉంటాయి. అందుకని విశ్వాసం కలిగినటువంటి వారు మన పక్షాన ఉండడము, విశ్వాసం కలిగిన వాళ్ళు మన కొరకు ప్రార్థన చేయడం మనకు ఆశీర్వాదం అవుతుంది. విశ్వాసం లేనటువంటి వాళ్ళ ప్రార్థన ఫలితాన్ని ఇవ్వదు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళకి జరుగుతుందిలే అన్నాడు. ఇప్పుడు వాళ్ళ నమ్మకం ఏమిటై ఉండాలంటే, నా ప్రభు నాకు కళ్ళు ఇవ్వగలదు అన్న నమ్మకం వచ్చేసి ఉండాలి వాళ్ళకి. అది మామూలు నమ్మకం కాదు. కళ్ళు లేనివాడికి యేసు ప్రభు కళ్ళు ఇచ్చేస్తాడంట అని నమ్మడం మామూలు విషయం కాదు. మనకి ఇప్పుడు మామూలు విషయంలా కనబడుతుంది, కానీ దేవుడు ఇచ్చేస్తాడంట అని నమ్మడం అంత సులభమైనటువంటి విషయం కాదు. కానీ వాళ్ళు నమ్మారనడానికి రుజువు ఏంటంటే వాళ్ళకి కళ్ళు వచ్చింది. హల్లెలూయా. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభు అన్నాడు, మీ నమ్మకాన్ని బట్టి మీకు జరుగుతుంది రా అన్నాడు. అలాగే వాళ్ళకు చూపు వచ్చేసాయి. అంటే వాళ్ళు దాన్ని యేసు ప్రభు చేయగలరని నమ్మారు. మన విశ్వాసం మన ప్రార్థనలకి పునాది కావాలి. విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థనకి అద్భుతమైనటువంటి జవాబులు దేవుని దగ్గర నుంచి వస్తాయి. అది ఎట్లాంటివైనా సరే.
ఎలాంటివైనా సరే దేవుడు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి చేసేటువంటి ప్రార్థనకి అద్భుతమైనటువంటి జవాబులు వస్తాయి. వాళ్ళ కళ్ళు తెరవబడను అని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి స్థితి ఎంత భయంకరమైనదైనా కావచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది అంటే వాక్యం అక్కడ యెహోవా అసాధ్యమైనది ఏదైనా ఆ వాక్యాన్ని మనం నమ్మి మన విశ్వాస